నేనైతే ఇలా ఉంచుకోవడం చాలా మిస్టేక్ అయిపోయింది. కుక్కలేం రావు. ఈ ఆయిల్ డబ్బా కోసం ఆల్రెడీ చెప్పాను కదా, ఇచ్చి నైట్ బిగించాము, ఉదయం వేస్తే ఇది కలిపింది అనమాట ఈ స్టాండ్. అందుకని చెప్పేసి ఇన్ని రకాల ఉంటే లైటింగ్ యూట్యూబ్ కొంచెం ఇది బాగా ప్లాస్టిక్ నీట్ చేయలేదు, అందుకని చెప్పి అయితే లోపల చూపిస్తాను రండి. అయితే టైల్స్ అనుకుంటారు చాలామంది. ఈ చూసే స్టిక్కర్ కూడా తీయలేదు, కానీ ఇట్లా కప్పులు అయితే పోయాయన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. రేపు కనుక ఆయనకి ఇక్కడికన్నా ఆడతాను, 1 కేజీ 2 కేజీన్నరలో ఆడతాను. ఒక 4 రోజులు లోపలికి అయితే గుద్దేస్తే లోపలికి వెళ్ళిపోయింది, కానీ పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంది. కొన్ని అదైతే ప్లాస్టిక్ చేయలేదు, కంగారు. ఈ బిర్యానీ గిన్నెలు ఎవరైనా కొనుక్కుంటే మాత్రం అస్సలు కొనుక్కోకండి, వేస్ట్ అనమాట అవి. ఎందుకంటే మనం మామూలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి చేద్దారనుకుంటున్నాను, కాకపోతే కొంచెం ఖాళీ ఉండట్లేదు. ఈరోజు మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఫస్ట్ చుట్టుపక్కల అయితే చూసిండి, మాది ఏజెన్సీ అనమాట. మొత్తం పల్లెటూరు, చాలా బాగుంటుంది ఏజెన్సీ. చుట్టుపక్కల మొత్తం చూడండి, కొండలు, చాలా ఎక్కువ కొండలు ఉంటాయి అనమాట. ఈ మొక్క మీకు గుర్తుందా? ఆ సైడ్ తవ్వేసి ఇక్కడ వేసాం కదా, చూడండి పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. అదైతే మా అత్తయ్య ఇల్లు. ఇవన్నీ బట్టలన్నీ ఈ రోజు ఉతికాను, ఏ రోజు ఆ రోజు ఉతికేసుకుంటాను, 2 రోజులకు ఒకసారి అలాగా. బావి మాకు మోటార్ కూడా ఉంది, ఇంట్లోనే బావి కూడా ఉంది. ఇక్కడైతే ప్రతి ఇంటికి నూతి ఉంటుంది, నెక్స్ట్ ఏమో మోటార్ కూడా ఉంటాయి, ప్రతి ఇంటికి ఉంటాయి కంపల్సరీగా. ఇవన్నీ మా ఆయన కోసం నేనే కొన్నాను. అవి చెప్పు, నువ్వు కూడా అవి చెప్పు, బయట చెప్పు, చూపించు. నేను షార్ట్ వీడియోలో, ఫుల్ వీడియోలో కానీ చెప్పాను, నేను చిన్న మిస్టేక్ చేశాను ఇల్లు కట్టుకునేటప్పుడు అని. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంచుకున్నాం చూడండి, చాలా నిజంగా అలా ఉంచుకోవడం మా చాలా తప్పు అయిపోయింది. గబ్బుకుని కుక్కలు గట్ట వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడ ఈ బల్ల పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న డోర్లో పెట్టాము, లోపల కుక్కలు రాకుండా. నేనైతే ఇలా ఉంచుకోవడం చాలా మిస్టేక్ అయిపోయింది. కుక్కలు ఏమి రావు కదా, మాకు మెయిన్ డోర్ ఉంది కదా, అక్కడ నుంచే కదా ఏమి రావు అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ అక్కడ కన్నం చేసుకుని వచ్చేస్తున్నాయి కుక్కలు అయితే. తర్వాత మాసిపోయిన బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ మేక తగిలించి బొట్టు అయితే ఇలా పెట్టుకున్నాను నేను. మా పాప ఏమో పిచ్చి అన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టుకుంది. ఇక్కడ ఎక్స్ట్రా స్టూల్ ఉంటే కింద ఎక్కడ పెట్టినా బాగాలేదు కదా అని అక్కడ పెట్టాను. నెక్స్ట్ సోఫా, ఈ సోఫాకి దగ్గర 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది ఈ సోఫా కొని. ఇప్పటికి ఇంకా ఇలా ఉందంటే మా ఇల్లు కాలిపోయినప్పుడు కాలిపోవాలి అసలు, కానీ ఈ సోఫాన బీరు ఒకటే మిగిలింది, అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. అన్నీ కాలిపోయాయి, ఈ 2 బాగున్నాయి అనమాట. వీడియోలు తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా, లైటింగ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఓపెన్గా ఉంచుకున్నాను. కానీ అటు ఎప్పటి నుంచి దోమలు గట్ట వచ్చేస్తున్నాయని చెప్పేసి దోమతెర కట్ చేసి, చుట్టూ దోమతెర కట్ చేసి అలా డోర్ కట్టలో పెట్టేసి మనం ఫస్ట్ గోడ కొట్టేసాం డోర్ కట్టలాగా. తర్వాత వెనకాల అయితే డోర్ కట్టను పెట్టామన్నమాట. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదైతే వాల్ స్టిక్కరు, అక్కడ మొక్క కనిపించాను కదా, ఆ మొక్కది అనమాట ఇది. ఇదైతే 170 రూపాయలు ఎంత పెట్టి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. బాగుంది, క్వాలిటీ అయితే 3D అనమాట, భలే ఉంది. సీపురు అయితే మొలక పెట్టుకుంటాను కనిపించుకుంటా. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ అయితే ఒకటి బిగించాం. ఇవి చూసారా, ఇవైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. ఈ కర్ర అయితే మా అత్తయ్యలు ఇంటికి పనికొస్తుంది అని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్నది మిగిలిందనమాట. వాళ్ళు డోర్ కట్ని పెట్టుకున్నాయి, అవి మిగిలితే నేను అవి మిగిలే కదా అని చెప్పేసి మాకు పనికొచ్చింది. ఆ ఎదురు కూడా రాడ్ అదే పెట్టాము, ఇక్కడ కూడా ఒక రాడ్ పెట్టాము అనమాట. ఇక్కడైతే డోర్ కట్ని గట్ట పెట్టుకోలేదు. ఈ సెల్ఫ్లు అయితే మా షాప్లో అనమాట, షాపు అలాగా తీసేమని చెప్పారనమాట. ఎందుకు తీసేమన్నారంటే రోడ్లు వస్తున్నాయని చెప్పేసి తీసేమన్నారు. అప్పుడు సెల్ఫ్లు ఇంకెలాగ ఎప్పటికైనా తీసేవలసి వస్తుంది కదా, ఇంకా తీలే షాప్ అయితే ఎప్పటికైనా తీసేసి వస్తుంది కదా అని చెప్పేసి తెచ్చి ఇక్కడైతే పెట్టుకున్నాం. చిన్న సెల్ఫ్ బాగుందని చెప్పేసి ఇక్కడైతే మా పాప బొమ్మలు ఇలా పెట్టాను. ఎలాగ మా పాప ఇంకా ఆడుకోదు కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. పోయిన ముస్లిం మా పాప 2nd క్లాస్ అనమాట బుక్స్ ఇంకా ఉన్నాయి కదా, పారేయడం ఎందుకన్నా అలా ఉంచాను నేనైతే. ఈ గేట్ చూసారా, ఇది మామూలు చిన్న చెక్క తలుపు, అంటే చెక్క బల్ల అనమాట. ఇక్కడ తలుపులో పెట్టాను అనమాట ఇది నేను, కుక్కలు రాకుండా. ఇక్కడ డోర్ కట్ని ఎందుకు పెట్టలేదంటే, మనం ఎంత తాళం పెట్టుకున్నప్పుడు ఒక జిడ్డుగా వస్తుంది కదా పొగలాగా, అది మళ్ళీ డోర్ కట్ని పట్టేస్తుంది, ఎందుకులేనా సిరాగ్గా అని చెప్పేసి నేను డోర్ కట్ని అయితే పెట్టుకోలేదు, ఇక్కడ ఓపెన్గా ఉంచుకున్నాను కావాలని. ఇదిగో చూడు
ఇలా వస్తే ఫస్ట్ ఎంట్రన్స్లోని ఇక్కడైతే నేను మేక్ కొట్టి ఇక్కడ నా బ్రష్లో అయితే నేను బయట పెట్టుకోవడం అయితే అసలు ఇష్టం ఉండదు నాకు. అందుకు వాష్రూమ్లో గట్ట ఇక్కడ పెట్టుకుని నేను అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. సిజర్లు గట్ట ఇక్కడ పడుచుకున్నాను అనమాట. మా పాప బ్రష్ నా బ్రష్ మా ఆయన బ్రష్ అయితే బయట ఉందన్నమాట. నెక్స్ట్ ఇలా సామాన్లు అయితే చిన్న చిన్న సామాన్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఈ ఆయిల్ డబ్బా కోసం ఆల్రెడీ చెప్పాను కదా, ఇదైతే 100 రూపాయలు పెట్టి కొన్నాను రాయా. ఇది గుర్తుందా, నేను డెలివరీకి వెళ్ళి వచ్చినప్పుడు అయితే మా పెద్దక్క మా రెండో అక్కేమో మా పెద్దక్క కొని ఇచ్చింది. మా పెద్దక్క దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అన్నమాట. ఇది ఇక్కడ చిన్న దొక్కు పెట్టుకొని కొన్ని గరిటలు ఉపయోగించి మా గరిటలు మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. మిగతా గరిటలన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి లోపల. సాల్ట్ డొక్కు అనమాట. ఈ అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు అయితే ఇంక ఇక్కడ ఉన్నాయి కొన్ని. మధ్యాహ్నం అయితే సారు నేను ఆ సారు ఎలాగుంది ఇక్కడ మిక్సీలో పెట్టుకున్నాను. ఆ ఫిల్టర్కి అయితే డైలీ ఎలాగ అట్లేస్తాను కదా అని చెప్పేసి నేను మూత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. డైలీ తోమా అది నాన్ స్టిక్ కదా ఒకలాగా అయిపోతుంది వైట్గా, అందుకని చెప్పేసి డైలీ తోమను. నేను డైలీ దోశ వేసుకుని తింటాను, నా కోసమైనా వేసుకుంటాను. మా పాప అయితే ఉదయం వేడివేయడానికి తినేసి వెళ్ళిపోతుంది. నేను నా కోసం అయితే దోశలు తర్వాత తీసుకొని తింటాను. ఎందుకంటే డైలీ పిల్లలకి దోశలు పెట్టినా కడుపు నొప్పి గట్రా వస్తుందని చెప్పేసి కొంచెం నేను పెట్టట్లేదు. నెక్స్ట్ గ్రైండర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఈ డొక్కులు అయితే మీకు గుర్తున్నాయా, నేను నర్సిపట్నం షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే కొనుక్కున్నాను అనమాట. ఎండుమిర్చి డొక్కు అనమాట. ఇది అయిపోయిన ఎండుమిర్చిలు వారానికి 200 కంటే ఎక్కువ పోపు సామాన్లు మసాలా సామాన్లు అన్నీ కొని తెచ్చేసుకుంటాను 200కి. అది సాఫ్ట్వేర్ పెడతాను. కారం అనమాట. కారం గట్ట అన్ని సంతలోనే కొని తెచ్చేసుకుంటాను. వారానికి ఒక 200 నుండి సరిపోద్ది సంతకి నాకైతే. ఈ వెనకాల అయితే పెద్ద పెద్ద డొక్కులు అయితే పెట్టుకున్నాను. ఇందులో చింతపండ్లు పింట్లు గట్ట వేసుకుంటాను. ఇవన్నీ బిర్యానీ అనమాట. నేను తెచ్చుకొని తినేదాన్ని నర్సీపట్నం నుంచి. నర్సీపట్నం సింగిపల్లి నర్సీపట్నం బిర్యానీలు అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి తెచ్చుకొని తింటాను ఎక్కువ. నెక్స్ట్ జల్లీలు మా షాప్లో అనమాట. ఇవి నేను 2 ఇచ్చుకున్నాను ఎక్స్ట్రా. 2 కలిపి ఒకసారి జల్లించుకుంటాను. పైన అయితే నాకు కొన్ని సామాన్లు అయితే నాకు పెద్దగా అవసరం లేని పైన పెట్టుకున్నాను. డైలీ వాడిన తప్పలు అన్నం తప్పలు అన్నీ అక్కడ పెట్టుకుంటాను అనమాట. మిక్సీ గిన్నెలు గట్రా జోసులు అవన్నీ డైలీ వాడతాను కదా, ఇవన్నీ బయట పెట్టుకుంటాను. ఇలాగా మిగతా సామాన్లన్నీ లావు పెట్టుకున్నాను. ఈ గిన్నె స్టాండ్ అయితే కొని 2 రోజులు షాప్ దగ్గర ఉండిపోయింది. డబ్బులు ఇచ్చేసి అక్కడ వదిలేసాను అనమాట. తీర్థంలో కొన్నాను. ఇంటికి తెచ్చి నైట్ బిగించాము, ఉదయం వేస్తే ఇది కలిపింది అనమాట ఈ స్టాండ్. అందుకని చెప్పేసి ఇన్ని రకాల పెయింట్లు వేసాను. రెడ్ కలర్ వేసాను, ఎల్లో కలర్ వేసాను, మళ్ళీ వైట్ వేసాను అనమాట. అన్ని కలర్ వేసాను కానీ బాగాలేదు అనిపించి మళ్ళీ వైట్ వేసాను. కానీ ఇప్పుడు బాగానే ఉంది. చాలా పెద్ద స్టాండ్ అయితే, కానీ లైట్ వెయిట్, చాలా అంటే డెలికేట్గా కొంచెం బరువు ఏమీ లేదనమాట. బాగాలేదు అది. తర్వాత మంచి పిందులు అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఎక్కువ పిందులు పట్టుకుని, ఎందుకంటే మాకు మోటార్ ఉంది కదా, ఎప్పుడు నేను అప్పుడే పట్టుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి ఇలా పెట్టుకుంటాను. ఈ టిండులో ఎందుకు వాటర్ అంటే ప్లాస్టిక్ అయితే తాగకూడదు, కానీ మినరల్ వాటర్ గట్ట తెచ్చుకొని పెట్టుకుంటాం కదా, అలాగే టిండు ఇలాంటి టిండులో తెచ్చుకుంటాం మినరల్ వాటర్ గట్ట. అందుకని చెప్పేసి మా షాప్లో ఇది నేను తెచ్చుకొని ఇక్కడ ఉంచుకున్నాను అనమాట. అంటే అంచే బిందులో చేలు పెట్టి తీసుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఇందులో అయితే ట్యాంకులో మామూలు ట్యాప్ పెట్టుకొని తాగేస్తారు. చిక్కలు తర్వాత ఆయిల్ అయితే ఇందులో పోసుకుంటాను. గరిటె ఉంది కదా, గరిటె అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇది సంతకి డబ్బా మా అక్క షాప్ దగ్గర నుంచి తెచ్చింది. గరిటె అయితే దీన్ని పెట్టేసుకొని ఆయిల్ ఇందులోంచి తీసుకుంటాను, ఎందుకంటే అంచేపు డొక్కులోంచి పోసుకోలేము కదా. తర్వాత గ్యాస్ అనమాట. ఆల్రెడీ గ్యాస్ చూసేదా, టైల్స్ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే అన్నీ మా పాత ఇంట్లో కొన్నాయి మిగిలిపోయి అనమాట. కొన్ని ఇవి మేము కొనుక్కున్నాయి అన్నమాట టైల్స్. నాకు వైట్ అంటే ఇష్టమని వైట్ వేసుకున్నాను. నెక్స్ట్ సింక్ కూడా నేను చాలా కొంచెం చిన్నది అనుకున్నాను, ఇటు తక్కువ ఉన్నది, కానీ ఓన్లీ చేతులు కడుక్కోవడానికే నాకు ఉపయోగపడుతుంది అనమాట సింక్. నేను గిన్నెలు గట్ట అసలు గిన్నెలు కూడా ఇందులో వేయను, నాకు ఇష్టం గిన్నెలు ఇందులో వేయడం. తిన్న గిన్నెలు ఉంటాయి బయట కిందనే పెట్టేసుకుంటాను, లేదా బయటనే పెట్టేసుకుంటాను. ఇందులో అయితే వేయను అనమాట. ఓన్లీ చేతులు కడుక్కోవడానికి ఇది కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టాండ్ ఉంది. ఇదైతే చాలా ఆ స్టాండ్ మీద ఈ స్టాండ్ చాలా బరువు ఉంటుంది. ఏంటంటే చిన్నది, ఇది నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు కొన్నాను అనమాట. చాలా గట్టిగా ఉంటుంది స్టాండ్ కూడా. ఈ సింక్ తిన్నాక అయితే కరెక్ట్గా సరిపోయింది. ట్యాప్ ఉంటే ఇక్కడ గిన్నెలు తోముకోవడం బాగానే ఉంటుంది, కానీ ట్యాప్ లేదు కూడా, ఓన్లీ గిన్నెలు తోముకోవడానికి చేతులు కడుక్కోవడానికి మాత్రమే ఉంచుకున్నాను. ఇది అక్కడ కొన్ని సామాన్లు పెట్టుకున్నాను. ఇప్పుడు లోపల చూపిస్తాను రండి. ఒకసారి కిచెన్ రూమ్ మొత్తం చూసండి నీట్గా. ఒకసారి లైటింగ్ కోసం సెల్ ఇక్కడ పెట్టుకున్నాను, అంటే ఆపోజిట్ లైటింగ్ పడట్లేదు కదా అని చెప్పేసి. నాకు ఈ డొక్కులు అయితే చాలా పనికొచ్చాయి, ఎందుకంటే చూడడానికి బయటికి కొంచెం చూడడానికి నీట్గా కనిపిస్తున్నాయి కదా. గ్రైండర్ అయితే 3 రోజులకి ఒకసారి 4 రోజులు ఒకసారి కంపల్సరీగా యూజ్ చేస్తాను, అందుకని చెప్పేసి ఇక్కడే పెట్టేసుకున్నాను లోపల పెట్టుకోకుండా.
ఇది చూస్తున్నారు కదా, అది బాగా ఇట్లా పెట్టేశారు. నేను కరెక్ట్గా దీన్ని తిన్నంగా వచ్చేటట్టు పెట్టండి, ఎందుకంటే మనం తాలింపు పెట్టుకున్నది బయటకు వెళ్ళిపోవాలి కదా స్మెల్, ఆ స్మెల్ కోసం తిన్నాం పెట్టండి రా బాబు అంటే ఆ పైన పెట్టారు. అది చాలా హైట్లో ఉందనమాట. అది కొంచెం కిందకి పెట్టుంటే అక్కడ ఏదైనా పెట్టుకోవడానికి పనికొచ్చును. ఇదైతే వాల్ స్టిక్కర్ అండి. మొక్క అంటే కొంచెం ఇది బాగా ప్లాస్టిక్ నీట్గా చేయలేదు, అందుకని చెప్పేసి స్టిక్కర్ అయితే అంటించాను. ఇవి టైల్స్ అనమాట. ఇది అయితే స్టిక్కర్. ఇప్పుడైతే లోపల చూపిస్తాను రండి. ఇటుకెళ్ళి ఇదైతే టైల్స్ అనుకుంటారు చాలామంది. ఈ టైల్స్ ఏంటంటే వాల్ స్టిక్కర్ అనమాట. మేము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము 170 రూపీస్కి. చాలా పెద్ద వచ్చింది. మొత్తానికి కాస్ట్ ఎంత అయిందో చెప్పాను కదా వీడియోలోని. కాస్ట్ అయితే 2 లక్షలు అయింది. ఎక్కువ అమౌంట్ అయితే మాకు ఏజెన్సీలో పెద్ద రేట్లు ఏమో మాకు చెప్పేసి కాస్ట్ లేదు. తీసుకుంటే మనం కంపల్సరిగా ఒక 6 లక్షలు ఎక్కువ వద్దు కానీ తక్కువ వద్దు. మాకైతే 2 లక్షలతో మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. ఈ రేకులు మాత్రం మా పాత పాక తీసేసాం కదా, ఆ పాకలో రేకులు అనమాట. ఇవి ఓన్లీ ఎదరివి, వెనకాలవి. ఎదరి మాత్రం కొత్త రేకులు వేసాం అనమాట. 70 రూపీస్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగుంది. అంటే క్వాలిటీ అయితే బాగాలేదు కానీ చాలా పెద్దది వచ్చింది అనమాట. చూసారు కదా, ఇదంతా సరిపోయింది 170 రూపీస్కి. అదైతే బయటది క్వాలిటీ అయితే బాగుంది, 3D అనమాట. అలాంటిది అయితే పేపర్ టైప్, అది బాగుంది క్వాలిటీ కూడా. గమనించారు కదనమాట. అయితే ఇదైతే ఉత్తునే సిరిగిపోయి నలిగిపోయి ఊడిపోతున్నాయి అనమాట. దాని అంతటా అయ్యి ఊడిపోతున్నాయి. ఇది తీసాక అలాంటిది ఆర్డర్ ఇచ్చి మళ్ళీ పెట్టుకుంటాం అనమాట. ఈ డోర్ కోసం ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే చెప్పాను కదా, 2 డోర్లు మార్చాము. 2 డోర్లు ఇంటికి తెచ్చి మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ మార్చుకొని వచ్చాం. దగ్గర కనుక సరిపోయింది, దూరం అయితే ఇబ్బంది అయిపోతుంది అనమాట. పూజ గది ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, నేను సింపుల్గా పెట్టుకున్నాను. పూజ అయితే ఏం చేయలేదు, కొంచెం నాకు మొన్నటి నుంచి బాగాలేదు అందుకని చెప్పేసి పూజ చేయలేదు. ఇది సింపుల్గా ఉంది. ఇది కూడా వాల్ స్టిక్కరే. నేను అక్కడ మిగిలిందంతా మొత్తం ఒక వాల్ స్టిక్కర్ అంతా ఇక్కడ సగం అంటించాను. నెక్స్ట్ ఇక్కడ ఒక బల్ల పెట్టుకున్నాను. అంటే వంట మనం ఏమైనా తినే వస్తువులు గట్రా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక బల్ల పెట్టుకున్నాను. చాలా బల్లలు ఎక్కువ ఉన్నాయి, ఆ డడ్లు ఉన్నాయి కదని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాను. నాకు చాలా హ్యాండ్ బ్యాగ్లు ఉండి మా ఇల్లు కలిపినప్పుడు అన్నీ కలిపోయాయి. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది కొనుక్కుందారని చెప్పేసి ఇది ఒకటే మనం కొనుక్కొని ఇక్కడైతే పెట్టుకున్నాం. ఒకటే ఉందన్నమాట ఇదైతే. నెక్స్ట్ ఇది సెల్ఫ్లు కూడా షాప్లో అయ్యాయి. ఇక్కడ మేకప్ షాప్ అంటే కొంచెం మేము షాప్ కదా, మా ఫ్యాన్సీ షాప్ కదా. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా చెవులు, నాకు ఎలాంటి చెవులు ఇస్తామో అలాంటివన్నీ చెవులు తెచ్చి ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ సోపులు, మా పాప కొన్నివి, మందులు, ఇవన్నీ మందులు మా పాపవి అనమాట. చాలా రకాల మందులు. ఇక్కడైతే డైలీ ఉన్న మేకప్ సామాన్లన్నీ పెట్టుకున్నాను. ఇవన్నీ క్లిప్లు అనమాట. క్లిప్లు, మేకప్ పౌడర్లు అవన్నీ ఇందులో ఉంటాయి. నేను మేకప్ పౌడర్లు ఎక్కువ వేసుకోను, ఓన్లీ పాండ్స్ పౌడర్ ఒకటే రాసుకుంటాను. మిగతావన్నీ మామూలు డైలీ యూజ్ కాకుండా అప్పుడప్పుడు ఓన్నివి. నెక్స్ట్ టాబ్లెట్లు మా పాప మామూలు ఆకలి కోసం అని చెప్పేసి హాస్పిటల్లో తెచ్చుకున్నాం. రాత్రి వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ క్యారేజ్ బాక్స్, ఇవన్నీ కొత్తగా అనమాట. కానీ ఇట్లా కప్పులన్నీ పోయాయి, ఎక్కడ పోయా నాకే తెలియదు. చూసే స్టిక్కర్ కూడా తీయలేదు, కానీ ఇట్లా కప్పులు అయితే పోయాయి అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. రేపు కనుక కప్పులు తిరుగుతాయి కదా అని చెప్పేసి ఉంచాను అలాగా. ఇవన్నీ కొత్తవే. ఇక్కడ కొన్ని ప్లేట్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. చాలా ప్లేట్లు ఉంది, మన ప్లేట్లు ఏమైపోయి తెలియదు. తర్వాత ఇక్కడైతే కొన్ని సామాన్లు అయితే పెట్టుకున్నాను. ఈ పిండి అయితే మా అక్కల అబ్బాయి స్కూల్ అంటే హాస్టల్లో ఉంటున్నాడు, వాడికి చాలా ఇష్టం, వాడి కోసమే తెచ్చి ఉంచాను. ఆరాధ్య, ఇక్కడ మా పెద్ద పాప కుర్చీ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ మిక్సీ గిన్నెలు అయితే చెప్పాను కదా పాడైపోయింది చెప్పేసి, ఈ మిక్సీ గిన్నెలు అయితే ఎవరైనా వస్తే బాగు చేద్దరు కదని చెప్పేసి ఇక్కడ ఉంచాను. నెక్స్ట్ గరిటలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇదిగోండి, దీని నిండా గరిటలే ఉన్నాయి. ఇంకా కిందకు ఉన్నాయి చిన్న చిన్న గరిటలు అనమాట, చాలా ఉంటాయి. ఇక్కడైతే పగిలిపోయిన టబ్బే. ఈ టబ్బు ఏమో బట్టలు గట్ట వేసుకోవడం పనికొస్తాయి కదా. ఈ వాడపైన తలగళ్ళు చాలా ఎక్కువ తలగలు ఉన్నాయి మంచం మీద అయితే. కొన్ని తలగలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ బట్టలు పెట్టేసుకున్నాను. ఈ సెల్ఫ్ అయితే బాగా ఉపయోగపడింది. ఇక్కడ సెల్ఫ్లు పెట్టించుకుందారు అనుకున్నాను, కానీ ఎందుకు ఆ సెల్ఫ్లు ఎలాగ తీసేస్తాం కదా అని చెప్పేసి ఆ సెల్ఫ్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. వాడపడిన స్టూల్ అయితే పైన పెట్టాను. ఆ డొక్కులు అయితే చింతపండు అయితే పెట్టాను. పైన కనిపిస్తుంది కదా ఆ డొక్కు. ఆ బిర్యానీ గిన్నె మూత అయితే పెట్టాను, దాని మీద మూత అయితే లేదు. షాప్లోని బకెట్ మూత లేదు కదా అని చెప్పి కొత్త బకెట్ మత్తు తెచ్చేస్తే నేను అందులో చింతపండు పెట్టుకున్నాను. ఇంక ఈ బల్లేమో కంప్యూటర్ బల్ల. మా ఆయనప్పుడు కంప్యూటర్ చేసుకుంటారని చెప్పేసి కొనుక్కున్నాడు, కానీ ఇదేం పెద్ద ఉపయోగపడలేదు మాకు కొన్నాం. కానీ తర్వాత డిపో తీయమన్నమాట ఇవి. ఆ బుక్స్ ఏమో మా పాపి. ఇక్కడేమో కొన్ని బొమ్మలు మా పాప పెట్టుకుంది. నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలు పెట్టాను కదా రైస్. అవి ఏమో అంటే ఆడిచిన బియ్యం ఉన్నాయి, అవి అయిపోయాక ఇది ఇద్దరులే అని చెప్పేసి ఆ మూడు బయట పెట్టేసాను. ఇది నెక్స్ట్ ఇదేమో ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ కూడా నేను చాలా నీట్గా సర్దుకుంటాను. నాకు ఫ్రిడ్జ్ చెత్తగా ఉంటే ఇష్టం ఉండదు. ఇదైతే అంగన్వాడీ పాలు ప్యాకెట్లు.
ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ చేసి ఉంచుకుంటాను. నాకు అంటే బయట కొనుక్కోదండి, ఇది కొంచెం ఉప్పుగా ఉంటుంది, టేస్ట్ ఏమి ఉండదు. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకొని ఉంచుకుంటాను. నెక్స్ట్ ఇందులోని కొన్ని తమలపాకులున నిమ్మకాయలు అయితే పెట్టుకున్నాను. తమలపాకులు మా పాపకు అని చెప్పి రొంప చేస్తుంది కదా అని చెప్పేసి జలుబు కోసం వేయడానికి అని చెప్పేసి తమలపాకులు అయితే పెట్టుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి. తర్వాత కూరగాయలు అయితే ఇలా పెట్టుకున్నాను. రుబ్బు అయితే కంపల్సరీగా ఈ క్యాన్కి ఇక్కడికన్నా ఆడతాను. 1 కేజీ 2 కేజీన్నరలో ఆడతాను. ఒక 4 రోజులు అయితే రుబ్బేసి ఉంచేసుకుంటాను. ఎవరు తినకపోయినా నా ఒకదానికైనా సరిపోద్ది, ఎందుకంటే టైంకి టిఫిన్ ఉండాలి కదా ఉదయం పూట. పడుకోవచ్చు ఇంకా కిందనైతే కొన్ని ఉల్లిపాయలున బంగాళదుంపలు అయితే పెట్టుకున్నాను. బంగాళదుంపలు ఎక్కువ తిన్నాను. ఫ్యాన్ అయితే విజయాలు కట్టిస్తాం కదా, అందుకని చెప్పేసి అది వేసుకోవడానికి అవుతుంది ఇంకా. అందుకని చెప్పేసి ఒక ఫ్యాన్తోనే మేము అడ్జస్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ ఉన్నాయి చాలా ఫ్యాన్లు, కానీ బిగించుకోవడానికి మాకు విజయాలు కట్టుకోవడానికి అవ్వట్లేదు. మా చిన్న పాప కోసం కడితే మా పెద్ద పాప కూడా ఊగేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ బీరువా పాత బీరువాలే, మీకు ఆల్రెడీ ఇవి అయితే పాత బీరువాలే, కానీ స్టిక్కర్ అయితే అంటించేసాను. ఆన్లైన్లో మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒకసారి వీడియో తీసి. స్టిక్కర్ మొత్తం బీరువా మొత్తం అంటించేసాను. క్వాలిటీ అయితే సూపర్ ఉందనమాట. బై స్టిక్కర్ చూపించాను కదా, సేమ్ అలాంటి క్వాలిటీ అనమాట. ఇది కూడా కింద పెట్టింది వేరే క్వాలిటీ, అది బాగాలేదు. కానీ ఇవైతే బాగున్నాయి. 170 అనమాట. ఈ రెండు కలిపి 2 సార్లు ఆర్డర్ ఇచ్చాను, 2 బీరువాలకి సరిపడగా. ఇది ఇక్కడైతే ఒక శాప్ కొన్ని, ఇవన్నీ నా బట్టలు, ఓన్లీ నా బట్టలు మాత్రమే ఉంటాయి ఇందులోని. ఇంక ఇందులో అయితే మా పెద్ద పాప అయినా మా ఆయన్ని మా చిన్న పాప కలిపి ఉంటాయి అనమాట. డైలీ యూజ్ వేసుకుంటే మాత్రం మా ఆయన్ని బెడ్షీట్లు, మా ఆయన బట్టలు, మా చిన్న పాప గట్ట అన్ని టవల్స్ గట్ట బయట ఉంచుతాను. నా బట్టలు అయితే బీరువాలో పెట్టుకుంటాను. నెక్స్ట్ డైలీ కప్పుకుంటే రగ్గులు అనమాట ఇవి. కానీ బెడ్ మీద అయితే ఉంచుకుంటే ఎంతసేపు కప్పుకొని పడుకుంటాం కదా, మాసిపోతే ఎంతసేపు అని చెప్పేసి నేను ఇక్కడే పెట్టుకుంటాను. ఇది మా ఆయనది, ఇది మా పెద్ద పాపది, ఇది నాది, మా చిన్న పాపది నాది అనమాట. ఎవరి ఆలి కప్పుకుంటాము, ఎందుకంటే మాకు చాలా చలి ఇక్కడ ఏజెన్సీ కనుక చాలా చలి ఎక్కువ ఉంటుంది. చూసారు కదా తలగాళ్ళు, ఏ తలగాళ్ళు ఉన్నాయి. తలగాళ్ళు అంటే నేను కడుగుతున్నప్పుడు పడుకోలేకపోయిందని, అస్సలు ఫ్రీగా పడుకోలేకపోయిందని, అందుకని చెప్పి తలగాలు ఎక్కువ కొనేసుకున్నాను. కాళ్ళు దగ్గర, మెడ దగ్గర వేసుకోవడానికి, కడుపు దగ్గర వేసుకోవడానికి అని చెప్పేసి ఎక్కువ తలగాలు కొనుక్కున్నాను. చాలా తలగాలు ఉన్నాయి. ఒక దగ్గర 3 ఉంటాయి అనమాట. ఇక్కడ 2, అక్కడ 3 అలాగా. కొన్ని తలగాలు అక్కడ పెట్టాను, కొన్ని తలగాలు అక్కడ పెట్టాను. మంచం అయితే సింగిల్ కట్ మంచాలు 2నా చూస్తున్నారు కదా. ఇది ఆల్రెడీ పాత వీడియోలో చూసారు కదా, చిన్న మంచం. సింగిల్ కట్ మంచాలు వేసి పరుపు అయితే 6 పరుపు అయితే వేస్తామన్నమాట. ఇక్కడైతే టవల్స్ పెట్టుకోవడానికి, టవల్స్ గట్ట పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నాను. మా పాప స్వెటర్ అయితే మా పాప చిన్న పాపకు ఒక్కదానికి వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వర్షం పడేటప్పుడు, అందుకని చెప్పేసి చిన్న పాప కోసం స్వెటర్ అయితే ఇక్కడ పెట్టిన కంపల్సరీగా ఉండాలి. ఇంకా వైరింగ్ అయితే ఏమి చేయించుకోలేదు మేము. మా ఆయనే మామూలు వైర్లతో మామూలు పెట్టేసారు అనమాట, సింపుల్గానా. ఇప్పుడు పైన అయితే చూపిస్తాను. పైన అయితే చాలా బాగుంటాయి. చేయించుకునేటప్పుడు అయితే చేయించుకుంటాం, అది చేయడానికి అయితే అవ్వలేదు. అప్పుడు ఫస్ట్ టైం అయిపోతుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజున. తర్వాత రోజు చేద్దారని ఇంకా అలాగా చేద్దాంలే అని వదిలేసారు. అది ప్లాస్టిక్ చేయకుండా, అందుకని సున్నం కూడా వేయలేదు. పైన బిర్యానీకి ఆల్రెడీ మనం చూపించాను కదా, అది 2800 పెట్టి కొన్నాను. ఇది హాట్ బాక్స్ అనమాట. ఇవన్నీ కొత్త తప్పలాలే. పంచబిందులు అయితే నా దగ్గర 2 ఉన్నాయి. ఇవన్నీ స్టీల్ బిందులు. మా ఇల్లు కాలిపోయినప్పుడు ఇవన్నీ కాలిపోయాయి, కానీ కొంచెం రంగు అయితే బాగానే చేంజ్ అవ్వలేదు. బాగా బ్లాక్ అయిపోతాయి అనుకున్నాను, కానీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ గ్లాసులు అయితే నీట్గా సర్దుకున్నాను. నాకు ఎలా సర్దుకోవడం అని చాలా ఇష్టం. ఈ బిర్యానీ గిన్నెలు ఎవరైనా కొనుక్కుంటే మాత్రం అస్సలు కొనుక్కోకండి, వేస్ట్ అనమాట అవి. ఎందుకంటే మనం మామూలు కింద పెట్టినా ఉండవు కుదురుగా. అవి కిందన ఇలా డప్పుగా ఉంటుంది కదా, గిన్నె పెడుతుంటే అసలు పెట్టలేదు. ఆ బిర్యానీ గిన్నెలు అయితే మేము గుళ్ళకి గట్ట ఎక్కువ వెళ్తూ ఉంటాము. అక్కడ మనం వండుకోవడానికి పనికొస్తే ఇల్లు కడుక్కోవడం ఎందుకు అని చెప్పేసి అది అయితే కొని ఉంచుకున్నాను నేను. ఇది కూడా బిర్యానీ గిన్నె. దీని జత గిన్నె అయితే కాలిపోయి లొత్తగా అయిపోయింది, అందుకని చెప్పి బయటపడిస్తున్నది. నెక్స్ట్ పల్లెలు, చాలా ఎక్కువ పల్లెలు ఉన్నాయి, చిన్నవన్నీ. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా గిఫ్ట్కి ఇస్తారు కదా, మనం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కార్యానికి కట్టన అలా గిఫ్ట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయన్నమాట అందులో కొన్ని. ఇదైతే కాలిపోయి కొత్తది అనమాట, సరిగ్గా వాడలేదు కానీ కాలిపోయి అలా ఒకలాగా అయిపోయింది. నెక్స్ట్ కుక్కర్లు కూడా చాలా రకాల కుక్కర్లు బాక్స్తో ఉంచుకున్నాను. మా పెద్ద పప్పు పనికి వస్తాయి కదా ఎప్పటికైనా అని చెప్పేసి బాక్స్తో ఉంచుకుంటే మొత్తం కాలిపోయి అనమాట. కరెంటు కుక్కర్ గిన్నెలు కూడా 2 గిన్నెలు ఉన్నాయి, కరెంటు కుక్కర్ గిన్నెలు. కరెంటు కుక్కర్ అయితే కాలిపోయింది అనమాట. ఈ బాక్స్ అన్నీ మా పెద్ద పాప కోసమే కొన్నాను. ఇవన్నీ అంటే కొన్ని చాలా పోయాయి అనమాట, ఇంకా చాలా ఎక్కువ కొన్నాను. స్కూల్ పనికి వస్తాయి కదా అని చెప్పేసి కొన్నాను అనమాట. ఆ సిల్వర్ సెట్ అయితే మా రాజమండ్రిలో ఉండేదాన్ని కదా అప్పుడు నేను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది ఆ సెట్ కొని. అయితే నేను చాలా నీట్గా ఉంచుకున్నాను జాగ్రత్తగా. దీని మీద మూత అయితే
నాకు ఇల్లు నీట్గా సరిదించుకోవడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే అన్నీ పద్ధతిగా అక్కడే ఉండాలి. ఏదైనా వస్తువు తీసారంటే మళ్ళీ అక్కడ పెట్టకపోతే నాకు చాలా చిరాకొచ్చేస్తది. అన్నీ పద్ధతిగా నీట్‌గా రెడీ చేసి ఉంచుకుంటాను. వీడియో కోసమే నేను సర్దుకొని ఉంచుకోలేదు. నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాననమాట. అందుకని చెప్పేసి ఓకే అండి, ఇంతవరకు చూసారంటే వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాదైతే ఏజెన్సీ అనమాట, నెల్లూరు జిల్లా మాట. ఏజెన్సీ చాలా బాగుంటుంది. మేము అక్కడ వెళ్ళేటప్పుడు గట్టి వీడియో తీస్తూ ఉంటాం. మరి కారకొండ బాగా ఫేమస్ అనమాట మా సైడు. గుడికి గట్టి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియోలు తీసి పెడతాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే అండి, వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.